హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా జర్నీస్ అసలు మామూలుగా లేవు కదా. నాకైతే ఎవరి జర్నీ బాగా నచ్చింది ఏంటి అనేది అయితే మనం ఎపిసోడ్లో అయితే మాట్లాడదాం. అలాగే మనం ఇంక ముందుగా ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ చూస్తే అసలు మామూలు అంటే మామూలుగా కాదు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టుగా మన నిఖిల్ అయితే వెనకబడిపోయాడు. గౌతమ్కి ఓటింగ్ ప్రభావం అనేది సూపర్ అంటే సూపర్గా ఉంది, మామూలుగా పడేట ఓటింగ్. సో మనం ఫైనల్గా మనం ఎవరెవరి పొజిషన్స్ ఏమేమని చూస్తే యాజ్ యూజువల్గా గౌతమ్ అయితే టాప్లో ఉన్నాడు 38%. సో ఎవరు ఇంకా కప్పుని తీసుకునేది 90%. 90% గౌతమ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఆల్రెడీ. 38% అయితే క్లీన్ స్వీప్ లాగా ఉన్నాడు. అలాగే 33%తో నిఖిల్ అయితే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. చూద్దాం ఈ ఒక్క రోజులో, అంటే ఒక్క రోజు అయితే కూడా లేదు, నాకు తెలిసి అయితే ఇంకా చాలా కష్టం. సో నిఖిల్ అయితే ఇంకా సెకండ్ పొజిషన్తో సరిపెట్టుకున్నట్టే. ఇంకా యాజ్ యూజువల్గా థర్డ్ పొజిషన్ నబీల్, ఫోర్త్ పొజిషన్ మన ప్రేరణ, ఫిఫ్త్ పొజిషన్ అవినాష్. ఇంకా మనం చూస్తే స్టార్టింగ్లో మనం ఎన్ని చెప్పుకున్నా ఏం చేసినా సరే లాస్ట్లో అస్సలు గౌతమ్ జర్నీ కిక్కే వేరబ్బా అనిపించేసింది. అసలు మామూలు అంటే మామూలుగా లేదు. నాకైతే ప్రతి పాయింట్, ప్రతి పిన్ టు పిన్ సూపర్, మొత్తం బాగా నచ్చింది, మొత్తం నచ్చింది బాగా. గౌతమ్ జర్నీని మాత్రం మామూలు అంటే మామూలుగా డిజైన్ చేయలేదు. ఆ అగ్రెషన్ కానీ, ఆ కోప్పట్టం కానీ, పక్కన వాళ్ళని ఆ అక్క అనడం కానీ, అబ్బాబ్బాబ్బా ఏం చేశాడబ్బా. జర్నీ మాత్రం అసలు బిగ్ బాస్ గౌతమ్ జర్నీ అద్దరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మన గౌతమ్ గురించి మాట్లాడితే, గౌతమ్ స్టార్టింగ్లో వచ్చి వాళ్ళ అంటే సెంటిమెంట్ లాగా వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం. అంటే ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళ అన్నని, ఎవరైనా ఒకరు తల్లిదండ్రులు కానీ బ్రదర్ కానీ ఎవరైనా మనం సపోర్ట్ చేస్తే మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం అనమాట, అది మాత్రం కన్ఫామ్. సో అందుకని గౌతమ్ కూడా వాళ్ళ బ్రదర్ని అయితే పొగుడతాడు అనమాట. అది ఎక్స్ట్రాడర్ అనిపించింది. ఇంకా దాని తర్వాత జర్నీ చూస్తాడు. జర్నీ చూపించిన తర్వాత సీజన్ 7 కంటే సీజన్ 8 అనేది తనకి మెమరబుల్ అని చెప్పాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ హిస్టరీలో జర్నీస్ అనేటివి ఒక స్పెషల్గా ఉంటాయి అనమాట. స్పెషల్ అంటే స్పెషల్, సూపర్ అంతే. ఎవరికైనా సరే బిగ్ బాస్ చరిత్రలో జర్నీ పడిందంటే బిగ్ బాస్ హౌస్లో అది పీక్స్ అంటే పీక్స్. అంటే నువ్వు ఎలా చూసుకుంటావంటే ఒక సినిమాలో, ఒక మూవీలో నీ క్యారెక్టర్ ఎలా ఉంటుందో, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎమోషన్ నుంచి, కామెడీ నుంచి, అగ్రెషన్ నుంచి, నువ్వు ఫైట్ చేసే ఫైట్ని బట్టి ప్రతి పాయింట్, పిన్ టు పిన్, ఎవ్రీథింగ్ అంటే మొత్తం కలిపి బిగ్ బాస్ చూపిస్తారనమాట. అది ఎక్స్ట్రాడనరీ అనిపించింది నాకైతే. గౌతమ్ జర్నీ మాత్రం సూపర్ అనిపించింది. అన్నీ కలిసి ఉన్నాయన్నమాట, మొత్తం అన్ని ఎలిమెంట్స్. అది ఇంకా లాస్ట్లో ఒక మాట నాకు నచ్చలేదు. సో అది దాని గురించి మాట్లాడదాం. అంటే జర్నీ అయిపోయిన తర్వాత మన గౌతమ్ తల్లి తండ్రి గురువు అని ఒకటి చెప్పాడు. సో అది ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్. ఎవరైతే తల్లి తండ్రిని గౌరవిస్తారో వాళ్ళు ఇప్పుడు కాకపోయినా ఏ రోజుకైనా సరే ఒక స్టేజ్లో ఉంటారు, ఒక మంచి స్టేజ్లో ఉంటారు. అది మాత్రం 100%. సో దానికి ఆ పాయింట్ నాకు ఎక్స్ట్రాడినరీ, నాకు మైండ్కి బాగా ఎక్కేసింది. నేను యాజ్ యూజువల్గా అలానే ఉంటా. సో నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా తర్వాత చూస్తే వాళ్ళమ్మ ఒక మాట చెప్పి పంపించింది. అంటే నువ్వు నీలాగా ఆడు ఏదో చెప్పి, సో నువ్వు ఒక్కడవే ఆడు, నీకెవరు హెల్ప్ చేయరు అని చెప్పి ఒకటి చెప్పాడు అనమాట. సో ఇక్కడ ఎవరి లైఫ్ని వేరే వాళ్ళు వచ్చి నెట్టరు, పుష్ చేయరు. సో నీ లైఫ్ నువ్వే మార్చుకోవాలి, నువ్వే చేసుకోవాలి. ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి వచ్చి ఇప్పుడు నీలా నువ్వు ఆడావు. సో నేనేం కాదనట్లా, నువ్వు సోలో గేమ్ ఆడావా, గ్రూప్ గేమ్ ఆడావా, ఎవ్రీథింగ్ దట్స్ యువర్ విష్, నీ విష్ అది. కానీ ఇక్కడ నువ్వు అంటే సోలో అని చెప్పి 10 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు సోలో గేమ్ ఆడితే సోలోగా పెట్టుకో. ఇప్పుడు నేనున్నాను, నేను నాలాగా ఆడుకుంటాను, నువ్వు నీలాగా ఆడుకోవాలి. అంతేగాని పక్కన వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు అని చెప్పి అనడం మాత్రం తప్పు. సో అది ఏ తల్లిదండ్రులు చెప్పి పంపించరు. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఫోన్ లేకుండా
ఏమి మీ రిలేటివ్స్ లేకుండా, ఫ్రెండ్స్ లేకుండా, ఏమీ లేకుండా ఉన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు సైలెంట్గా ఉండగలుగుతావా? ఆడ కూర్చొని ఫ్రెండ్స్తోనో లేకపోతే ఇంకెవరితోనో బాతాకాని వేస్తావు. బాతాకాని అంటే మనకి 8 అవర్స్ 9 అవర్స్ వర్క్ చేసుకున్నా కానీ, మిగతా 8 అవర్స్ నిద్రపోయినా కానీ ఇంకొక 8 అవర్స్ ఉంటుంది కదా, ఆ 8 అవర్స్లో 6 to 7 అవర్స్ ఒక 1 or 2 అవర్స్ అయినా ఫ్రెండ్స్తో బాతాకానియో, మొబైల్స్లో ఆ రీల్స్ చూడటమో, అవి చూడటమో, ఇవి చూడటమో ఏదో ఉంటుంది. సో నువ్వు అక్కడ ఏమీ లేదని కెమెరాస్తో మాట్లాడితే ఇంకా యూజే ఉంది. అదేదో ఫ్రెండ్స్తో వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకో, మాట్లాడు. అంటే మీ అమ్మ ఏమైనా చెప్పిందా ఫ్రెండ్స్ చేసుకోవద్దు నీలా నువ్వు అని చెప్పి? లేదు కదా, పెద్దోళ్ళు ఎవరు చెప్పరు. వాడికి వెళ్ళి అందరితో ఎవరైనా చెప్పింది ఏంటంటే అందరితో మంచిగా ఉండు, నువ్వు నీలాగాడు అనే చెప్తారు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నువ్వు అన్నమాట కరెక్టే, సోలోగా ఆడాలి, కానీ అందరితో కలవాలి, సోలోగా ఆడాలి, గ్రూప్ వచ్చినప్పుడు గ్రూప్గా ఆడాలి, ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడేటప్పుడు వాళ్ళ పాయింట్స్ తెలుస్తాయి కదా, మంచియో చెడ్డయో. సో అలాంటప్పుడు ఆ పాయింట్స్ తీసుకొచ్చి నువ్వు ఫైట్ చేయాలి, అది ఇక్కడ. అంతేగాని ఆ పాయింట్ నాకు నచ్చలేదు. సో అది మీకేమనిపించింది అది కామెంట్ చేయండి. ఇంకా ఫొటోస్ అయితే మనకు తెలిసిందే కదా, బిగ్ బాస్ జర్నీ అంటే టాప్ 5 ఆ టాప్ 6. కాకపోతే ఇక్కడ బ్యాడ్ లక్ అంటే రోహిణిది. ఎందుకంటే లాస్ట్ టైం టాప్ 6 పెట్టాడు. టాప్ 6 ఎప్పుడో పెట్టాడు, లాస్ట్ టైం ఎప్పుడో పెట్టాడు. సో ఈసారి టాప్ 5 పెట్టాడు. సో ఏమో తెలియదు, అంటే ఈ ప్రమోషన్స్ వీటికి లేట్ అయిపోద్దని ఏమైనా ఒకరిని ఎలిమినేట్ చేశాడేమో అని నాకు అనిపించింది. సో కానీ ఎక్స్ట్రాడినరీ, సూపర్ గౌతమ్ జర్నీ అయితే. గౌతమ్ గురించి నేను అంటే మామూలుగా నాకు అనిపించిన నెగిటివ్ అంతా పోయి ఈ ఒక్క ఏవితో పాజిటివ్ వచ్చిందనమాట. సో అది కాకపోతే ఆ లాస్ట్లో ఆ ఒక్క మాట కాకుండా, ఆ ఒక్క మాట ఏది చెప్పాడు సోలోని, సో అదొక్కటే నాకు ఎక్కలేదు కాదు, ఆ మాట నాకు నచ్చలా. ఎందుకంటే మనం సోలోగా ఆడొచ్చు, కానీ హౌస్లో గ్రూప్గానే ఆడాలి. ఎక్కడ సోలోగా ఆడాలో, ఎక్కడ గ్రూప్గా ఆడాలో ఇవి తెలియాలి ఫస్ట్. అంతేగాని నేను పోయి కెమెరాతో మాట్లాడతా, నేను సోలోగా ఉంటా, నన్ను ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో అది ఏ తల్లిదండ్రులు చెప్పరు, ఏ ఫ్రెండ్ కూడా దాన్ని సజెస్ట్ చేయడు. అందరితో కలిసి ఉండి కలిసిమెలిసి పోవాలని చెప్తారు ఎవరైనా సరే. అది. సో ఇంకా మనం దాని గురించి ఎక్కువ ట్రాక్ చేసుకోకూడదు. ఇంకా తర్వాత చూస్తే మన అవినాష్ జర్నీ నాకైతే ఒక 75% కామెడీ అనిపించింది. 75% కామెడీయే ఉంది. ఇక్కడ ఎమోషన్ ఒక్క దగ్గర మాత్రమే నాకు అనిపించింది. ఎక్కడంటే అదే రోహిణికి ఆ ఖచ్చితమైన ఆ ఓట్ అప్పీల్ ఉంటుంది కదా, అంటే నువ్వు ఎందుకు గెలవాలా అనేది ఆ ఇన్ఫినిటీ రూమ్కి వెళ్ళి చేస్తారు కదా. సో అక్కడ ఆ టాస్క్లో గివప్ ఇవ్వడం, తన ఫ్రెండ్ కోసం ఇచ్చాడు కదా ఆ ఛాన్సు. సో అది బాగా అనిపించింది. అది కొంచెం ఎమోషన్, అది ఒక్కటి తప్ప నాకు పెద్ద ఎమోషన్ అనిపించలేదు. అలాగే లాస్ట్ 25% ఏదైతే ఇచ్చాడో అబ్బా జర్నీ అబ్బా, అది ఎక్స్ట్రాడినరీ, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అనిపించింది. 25% మాత్రం గూస్ బంప్స్ అంతే. ఏంటంటే అను వచ్చినప్పుడు, అంటే వాళ్ళిద్దరి ఆ ఏవీలో వాళ్ళిద్దరిది ఉండడం కానీ, దాని తర్వాత లాస్ట్ ఫినాలే, టికెట్ టు ఫినాలే, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ టికెట్ టు ఫినాలే గెలిచాడు, సూపర్ అంతే. తర్వాత రోహిణి కూడా మెగా చీఫ్ గెలిచింది, అది కూడా సూపర్, గూస్ బంప్స్ అంతే. ఒక్కొక్కరికి గూస్ బంప్స్, శత్రువు అయినా సరే ఈ చూపించాలంతే. కానీ అవినాష్లో ఒకటి మెచ్చుకోవాలబ్బా, ఎందుకంటే రావంగానే ఆ ఎవిక్షన్ షీల్డ్ చూడంగానే నబీల్ని తలుచుకున్నాడు, అది సూపర్ అనిపించింది. ఎందుకంటే ఖచ్చితంగా లక్కే, ఇప్పుడు గౌతమ్కైనా లక్కే, అవినాష్కైనా లక్కే. ఫస్ట్ డే వీళ్ళిద్దరు ఏవీలు వేయడానికి కారణం వాళ్ళిద్దరు ఎలిమినేషన్ వరకు వెళ్ళి, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు, అంటే ఆ ఎవిక్షన్ షీల్డ్ లేకపోయింటే సరే వెళ్ళిపోయాడు బయటికి. అలాగే గౌతమ్ అదృష్టం ఏంటంటే మన మణికంఠ సెల్ఫ్ ఎవిక్టెడ్, దానివల్ల గౌతమ్ సేవ్ అయ్యాడు. సో వీళ్ళిద్దరూ ఫైనలిస్టు, అందుకనే ఫస్ట్ వేసినట్టున్నారు. అంతేగాని నేను అనుకోవడం అంటే బిగ్ బాస్ ఎలా థింక్ చేస్తాడో నాకు తెలియదు. బిగ్ బాస్ ఏమనుకుంటాడో అదే చేస్తాడు. సో కానీ ఇక్కడ ఫస్ట్ డే రోజు నిఖిల్ది కూడా వేస్తుంటే బాగుండు అనేది అనిపించింది, అంతకుమించి ఏమీ లేదు. ఇంకా అవినాష్ నబీల్ని
అది తలుచుకోవడం చాలా బాగా అనిపించింది. అలాగే తన ఫ్రెండ్ రోహిణి కూడా ఉంటే బాగుండు అని అయితే మన అవినాష్ చెప్తాడు. అలాగే ఒక పాయింట్ చెప్తాడు, ఎంటర్టైనర్స్ కప్పు గెలవలేరా అనేదో ఒకటి చెప్తాడబ్బా. సో ఎంటర్టైనర్స్ కప్పు గెలవలేరా అనే అనే సెంటెన్స్ ఫస్ట్ తీసేయండి. ఖచ్చితంగా ఎంటర్టైనర్ని ఎంటర్టైనర్ లాగా చూస్తారు, కమెడియన్ని కమెడియన్ లాగా చూస్తారు, ఫైటర్ని ఫైటర్ లాగా చూస్తారు. నువ్వు అది అది మైండ్లో పెట్టుకోనో లేకపోతే ఇంకేదైనా మైండ్లో పెట్టుకోనో ఫైటర్ లాగా ఆడావు కాబట్టి టాప్ 5లో నిలబడ్డావు. అంతేగాని ఎవరు కమెడియన్ని ఎవరినైనా సరే ఇప్పుడు మనము ఎవరి విలువ వాళ్ళకి ఇస్తారనమాట. ఎందుకు ఇస్తారు? ఎవరి వాల్యూ వాడిది. సో ఇప్పుడు నేను రివ్యూ పెట్టాను అనుకో, నాకు వచ్చేది 20-30 వ్యూసే వస్తాయి. సో అదే ఆదిరెడ్డి అని పెట్టాడు అనుకో, వ్యూస్ వస్తాయి. అది ఎవరి వాల్యూ వాళ్ళది. ఆ వాల్యూ నువ్వు పెంచుకోవాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి. దట్ ఈస్ అంతే. ఇప్పుడు లైఫ్లో ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, నిఖిల్కి అంత ఓటింగ్ వస్తుంది, ఇంత ఓటింగ్ వస్తుంది, అది ఇది అంటారే. ఎందుకంటారు అంటే నిఖిల్కి ఉన్న పాపులారిటీ పలుకుబడి అది పెంచుకున్నాడు, వచ్చాడు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో పనికి వచ్చింది. అంతే గౌతమ్ కూడా అంతే. గౌతమ్ ఇక్కడికి వచ్చాక పెంచుకున్నాడు. సో ఎక్కడ తప్పు చేశానో తెలుసుకున్నాడు, దాన్ని మార్చుకున్నాడు, ఆడాడు. సో అది అంటే నా మీనింగ్ ఏంటంటే ఎవరి వాల్యూ వాళ్ళది, వాళ్ళు పెంచుకోవాలి, వాళ్ళు స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. సో మల్టిపుల్ థింగ్స్లో రావాలి. అంతేగాని ఎంటర్టైనర్స్కి కప్పులు రావు. సో ఇవన్నీ వద్దు. నువ్వు ఫైట్ చేస్తే ఖచ్చితంగా ఏమైనా సాధిస్తావు అనమాట. అది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. అది ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు ఎవరి జర్నీ బాగా నచ్చింది, అలాగే కప్ నేనైతే డిసైడ్ అయిపోయా ఫైనల్గా. మనం అనుకున్న నిఖిల్ అయితే కప్పు చేజారిపోతుందేమో అని అయితే నాకు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ చేజారిపోయినట్టే. ఎందుకంటే ఆల్మోస్ట్ గౌతమ్ అయితే టాప్లో ఉన్నాడు. సో నేను ఎప్పుడో చెప్పా, బిగ్ బాస్ హౌస్లో నేను ఎవరికి యాంటీ కాదు. నాకు నిఖిల్ ప్రవర్తన నచ్చింది కాబట్టి నిఖిల్కి వెళ్ళా. తను బయట మనం పర్సనల్ క్యారెక్టర్ మనకు తెలియదు. కొంతమంది వచ్చి బ్యాడ్ అంటారు, కొంతమంది గుడ్ అంటారు. సో నీకేది కనిపిస్తే అది చేయాలి, నీకేది కనిపిస్తే అది నమ్మాలి. అది మనకి ఇక్కడ కనిపించేదే మనం నమ్మతాం, కనిపించేదే చెప్తాం, అంతే. సో ఇది ఫ్రెండ్స్. సో నన్నైతే గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను తప్పుగా అయితే అనుకోవద్దు. నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తప్పుగా అనుకోవద్దు. నేను ఎవరిని హర్ట్ చేయను. నాకు ఏమనిపిస్తే ఎపిసోడ్ చూసి అదే చెప్తా, అంతే. దిస్ ఇస్ ఫైనల్. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. ఈరోజు ప్రేరణది అలాగే నిఖిల్ది ఏవీస్ అయితే జర్నీస్ రాబోతున్నాయి. చూద్దాం ఎలా ఉంటాయో ఏంటో. సో యాక్చువల్గా ఈరోజైతే గౌతమ్ జర్నీ అంతే అయిపోయింది, అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.